హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. రాత్రి ధూళిపట్టిన పాత లైబ్రరీలో ఒక మానవుడు కొవ్వొత్తి వెలుగులో ఒక పుస్తకాన్ని తెరిచాడు. ఆ పుస్తకంలో భూమి మీద ఎక్కడా లేని విచిత్ర మూలికలు, తెలియని నక్షత్రాలు, గ్రహాలు, నగ్న స్త్రీలు రహస్యమైన బాతులలో తేలియాడుతున్నారు. కానీ అన్నింటికంటే భయంకరం దాని లిపి. ప్రపంచంలో ఎవరికీ తెలియని అక్షరాలు, ఎవరూ చదవలేని భాష. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, ఇది ఒక సవాలు, ఒక స్ఫింక్స్. ఇది వాయినిచ్ మాన్యుస్క్రిప్ట్. 15వ శతాబ్ది నుంచి మన ముందు ఉన్న ఈ రహస్యం ఇప్పటికీ అనేక ప్రశ్నలు మిగులుస్తోంది. ఎవరు రాశారు? ఎందుకు రాశారు? దీని రహస్యం ఏమిటి? మరి ఈరోజు మన స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 1912వ సంవత్సరం ఇటలీలోని ఫ్రాస్కాటి అనే చిన్న పట్టణం సమీపంలో ఉన్న విల్లా మాండ్రాగోన్ అనే పాత జెస్యూట్ కాలేజీ లైబ్రరీ. ఆ లైబ్రరీలో పురాతన గ్రంథాలు, మాన్యుస్క్రిప్టులు ధూళిపట్టి సంవత్సరాలుగా మరిచిపోబడి ఉన్నాయి. అక్కడికి వచ్చిన ఒక పోలాండ్ రేర్ బుక్ డీలర్ విల్ఫ్రిడ్ వాయినిచ్. అతను ఆ సేకరణను గంటల తరబడి చూస్తూ ఉన్నాడు. అనేక లాటిన్, గ్రీక్, హిబ్రూ మాన్యుస్క్రిప్టులు కనిపించాయి. కానీ ఒక్కటి అతని హృదయాన్ని గుచ్చుకుంది. ఆ పుస్తకం సాధారణం కాదు, చేతితో రాసింది. సుమారు 240 పేజీలు, కొన్ని ఫోల్డ్ అవుట్ పేజీలు కలిపి వెల్లం మీద రాసి ఉంది. పేజీల మీద అద్భుతమైన, విచిత్రమైన, ఊహకందని చిత్రాలు, ఎక్కడా కనిపించని మూలికలు, ఆకాశంలోని విచిత్ర నక్షత్రాలు, గ్రహాలు, జ్యోతిష్య రేఖా చిత్రాలు, నగ్న స్త్రీలు, విచిత్రమైన ట్యూబులు, పైపులు, బాతులలో స్నానం చేస్తున్నట్టు, ఔషధ బాటిళ్ళు, రూట్స్, పువ్వులు. కానీ అంతకంటే భయంకరం దాని లిపి. ఎవరికీ తెలియని అక్షరాలు ఎడమ నుంచి కుడికి వెళ్తున్నట్టు కనిపిస్తాయి. కానీ ప్రపంచంలోని ఏ భాష, ఏ సంకేత లిపితోనూ సరిపోవు. వాయినిచ్ ఆ పుస్తకాన్ని కొన్నాడు. అతని పేరు మీదే వాయినిచ్ మాన్యుస్క్రిప్టా ప్రపంచ చరిత్రలోకి ప్రవేశించింది. ఇప్పుడు ఇది యేల్ యూనివర్సిటీ బీనెక్ రేర్ బుక్ లైబ్రరీలో ఉంది. డిజిటల్ కాపీ అందరికీ అందుబాటులో ఉంది. కానీ దీని రహస్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. కార్బన్ డేటింగ్, వయస్సు నిర్ధారణ. 2009లో యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా సైంటిస్టులు ఈ పుస్తకం పర్చ్మెంట్పై కార్బన్ 14 టెస్ట్ చేశారు. ఫలితం 1404 నుంచి 1438 మధ్య కాలంలో తయారైంది. అంటే 15వ శతాబ్ది ప్రారంభం, ఇటలీ రెనెసాన్స్ కాలం. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది ఆ తర్వాతి కాలపు మోసం కాదని నిరూపించింది. ఒక్కొక్క పేజీ కోసం ఒక్కొక్క కాల్ఫ్ చర్మం కావాలి. ఇంత పెద్ద మోసం చేయడం అసాధ్యం. ఈ చరిత్ర ఎవరి చేతుల మీదుగా వచ్చింది? 17వ శతాబ్దంలో బోహిమియాలోని ఆల్కెమిస్ట్ జార్జ్ బారెష్ దీనిని కలిగి ఉన్నాడు. అతను దీన్ని స్ఫింక్స్ అని పిలిచేవాడు. అర్థం చేసుకోలేక రోమ్లోని గొప్ప విద్వాంసుడు అథనాసియస్కు పంపాడు. జాన్ మారెక్ మార్సి అనే వ్యక్తి 1665 నుంచి 66లో కిర్చర్కు ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో ఇలా ఉంది: ఈ పుస్తకం హోలీ రోమన్ ఎంపరర్ రుడాల్ఫ్ చేతుల్లో ఉండేది. అతను దీన్ని 600 డ్యూకాట్ల నాణేలు, ఇప్పటి విలువలో లక్షలు ఇచ్చి కొన్నాడు. రుడాల్ఫ్ అల్కెమీ, జ్యోతిష్యం రహస్యాలపై ఆసక్తి ఉన్నవాడు. అతని కోర్టు ప్రాగ్లో యూరప్ నుంచి వచ్చిన విద్వాంసులు, అల్కెమిస్టులు ఉండేవారు. కొందరు ఇది ఇంగ్లాండ్ నుంచి వచ్చిన జాన్ డి చేతుల మీదుగా వచ్చిందని అంటారు. కానీ ఖచ్చితమైన ఆధారాలు లేవు. రుడాల్ఫ్ తర్వాత హార్సిక్ డి టిపెనిక్ లైట్తో కనిపించింది. ఆ తర్వాత బారెష్, మార్చ్, కిర్చర్స్, ఇలా సెంచరీల తరబడి చేతులు మారింది. 1912లో వాయినిచ్ కొన్నాడు. అతని భార్య ఎథెల్ చేతుల మీదుగా 1969లో యేల్ యూనివర్సిటీకి వెళ్ళింది.
అసలు పుస్తకం లోపల ఏముంది? పండితులు దీన్ని సాధారణంగా 6 సెక్షన్లుగా విభజిస్తారు. హెర్బల్ సెక్షన్ అత్యధిక భాగం. ప్రతి పేజీలో 1 లేదా 2 అద్భుత మూలికల చిత్రాలు. వాటి రూట్సు, ఆకులు, పువ్వులు విచిత్రంగా ఉన్నాయి. భూమి మీద ఉన్న ఏ మూలికలతోనూ పూర్తిగా సరిపోవు. కొన్ని డ్రాగన్ లాగా, బెలూన్ హెడ్స్ లాగా, అన్నీ ఊహాత్మనం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జోడియాక్ సంకేతాలు, స్త్రీల నక్షత్రాలను పట్టుకొని ఉన్న చిత్రాలు, ఫోల్డ్ అవుట్ పేజీలు. బాల్నియాలజీ నగ్న స్త్రీలు, విచిత్రమైన పైపులు, ట్యూబులు, ఆర్గాన్స్ లాగా కనిపించే స్ట్రక్చర్లలో స్నానం చేస్తున్నట్టు. ఇది మహిళల ఆరోగ్యం, రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి అని కొందరు అంటారు. ఇంకా బీస్ట్ ఫిష్ చిత్రాలు కూడా. కాస్మోలాజికల్ 9వ రోజెట్లు, కాజ్వేస్, క్యాజిల్స్, వాల్కానోలాగా కనిపించే డయాగ్రాములు, భూగోళం లేదా కాస్మిక్ మ్యాప్ లాగా. ఫార్మాస్యూటికల్ ఔషధాలు, బాటిళ్ళు, జార్లు, రూట్స్, చివర్లో నక్షత్రాలు ఉన్న పారాగ్రాఫ్లు. వంటలు లేదా ఔషధాల ఫార్ములాలు. చిత్రాలు ఆకుపచ్చ, నీలం, ఎరుపు, బంగారు రంగులతో సజీవంగా ఉన్నాయి. టెక్స్ట్ అంతా వాయినిచీస్ అనే లిపిలో. వేలాది ప్రయత్నాలు, ఎవరూ విజయం సాధించలేదు. ఎనిగ్మా కోడ్ బ్రేకర్లు, అమెరికా క్రిప్టోగ్రాఫర్లు ప్రయత్నించారు. స్టీఫెన్ బాక్స్ వంటి వారు పార్షియల్ డీకోడింగ్ ప్రయత్నాలు చేశారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఎన్ఎల్పి టెక్నిక్స్ కూడా వాడారు. కొందరు ఇది సంకేత భాష, కొందరు కొత్త భాష, కొందరు అరబిక్ లేదా సెమిటిక్ లిపి రివర్స్లో అన్నారు. 2025-26లో కొత్త స్టడీలు. ఒకటి నైబీ చిఫర్ అని మెడీవల్ సైఫర్తో సరిపోతుందని చెప్పింది. మరొకటి అరబిక్తో కనెక్ట్ చేసి ట్రాన్స్లేట్ చేసినట్టు క్లెయిమ్ చేసింది. కానీ అల్కెమీ రహస్యాలు, మహిళల ఆరోగ్య మాన్యువల్ హోక్స్ కానీ కార్బన్ డేటింగ్ తిరస్కరించింది. కాథార్స్ రహస్యాలు లేదా ఒక ఊహాజనిత ఎన్సైక్లోపీడియా. ఇప్పటి స్థితి ఇంకా పూర్తి డీకోడింగ్ జరగలేదు. 2026లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అమెచ్యూర్ ప్రొఫెషనల్ రీసెర్చర్లు అధ్యయనం చేస్తున్నారు. యేల్ లైబ్రరీలో హైరెస్ ఇమేజెస్ అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకం మనకు ఏం చెబుతోంది? మన జ్ఞానం పరిమితులను, ప్రాచీన రహస్యాలను, లేదా ఒక మధ్యయుగ కళాకారుడి, ఆల్కెమిస్ట్ యొక్క అద్భుత సృష్టిని. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, మానవ ఉత్సుకత, రహస్యాలు, జ్ఞానం యొక్క అనంతత్వానికి ఒక శాశ్వత చిహ్నం. ఎవరూ చదవలేని ఈ పుస్తకం ఇప్పటికీ మనల్ని చూసి నవ్వుతోంది. మనం దాన్ని అర్థం చేసుకోగలమా లేదా అని సవాల్ విసురుతోంది.